హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు భూమితల్లి ప్రాజెక్ట్స్. ఈరోజు మీకోసం ఒక బ్యూటిఫుల్ 4 BHK డూప్లెక్స్ హౌస్ తీసుకొచ్చామండి. అది కూడా 135 స్క్వేర్ యార్డ్స్లో చాలా విశాలంగా కట్టారు. ఇది వచ్చి సౌత్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. ఈ ప్రాపర్టీ మీరు ఎంట్రన్స్ చూసుకుంటే టైల్స్ వర్క్స్తో చాలా నీట్గా ఉందండి. సీలింగ్ వర్క్స్ కూడా చాలా డీసెంట్గా కంప్లీట్ చేశారు. ఈ ఇంటికి కావాల్సిన సైడ్ స్పేసింగ్ అనేది చాలా నీట్గా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఈ హౌస్ వచ్చి 30 ఫీట్ రోడ్కి అటాచ్ అయి ఉందండి. ఈ హౌస్ చూసుకుంటే చాలా స్పేషియస్గా మీకు నీట్గా విశాలంగా కట్టారని చెప్పుకోవచ్చు. ఇది చూస్తే ఎంట్రన్స్ ఏరియా అండి. ఇది హాల్ ఏరియా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీరు అలా చూసినట్టయితే ఆ కబోర్డ్ వర్క్ చూడండి ఎంత బాగుందో. సీలింగ్ వర్క్స్ కూడా లైటింగ్ వర్క్స్ కూడా చాలా నీట్గా కంప్లీట్ చేశారు. ఇది వచ్చి కిచెన్ ఏరియా అండి. ఓపెన్ కిచెన్ అని చెప్పుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది. దీనికి లైటింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో. అండ్ షెల్ఫ్ వర్క్స్ కానీ కబోర్డ్ వర్క్స్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఫినిష్ చేశారు. ప్రతి ఒక్కటి కంప్లీట్ చేశారని చెప్పుకోవచ్చు. దీనిలో 4 బెడ్రూమ్స్ ఉన్నాయండి. అండ్ 24/7 వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది దీనికి. ఇది ఒక బెడ్రూమ్ అండి. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది. దాని టైల్స్ వర్క్స్ కూడా అయిపోయి ఉన్నాయి. కబోర్డ్ వర్క్ కూడా చాలా గ్రానియర్గా నీట్గా ఫినిష్ చేసి ఉంచారండి. దీని సీలింగ్ వర్క్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇది టీవీ ప్లేస్ అండి. చాలా బాగుందని చెప్పుకోవచ్చు. స్టెప్స్ వర్క్స్ కూడా టైల్స్తో చాలా నీట్గా ఫినిష్ చేశారు. ఇంటికి ప్రతి ఒక్క డీటెయిలింగ్ అనేది చాలా నీట్గా చేశారండి. చాలా విశాలంగా కూడా ఉంది. ఇది హాల్ ఏరియా అండి ఫస్ట్ ఫ్లోర్లో. దీనికి కూడా సీలింగ్ వర్క్స్ అని చాలా నీట్గా కంప్లీట్ చేశారండి. లైటింగ్ వర్క్స్ కూడా చాలా డీసెంట్గా ఉన్నాయి. దీనికి పెయింటింగ్ వర్క్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా వేశారండి. కలర్ కాంబినేషన్స్ కూడా డీసెంట్గా వేశారు. ఇది వచ్చి పూజ గది అండి. పూజ గది కూడా నీట్గా ఫినిష్ చేశారని చెప్పుకోవచ్చు. ఇది బెడ్రూమ్ అండి. దీనికి మార్బుల్ వర్క్స్ చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. పెయింటింగ్ వర్క్స్ కూడా డీసెంట్గా ఉన్నాయి. దీనికి కూడా సీలింగ్ వర్క్స్ చాలా నీట్గా చేశారు. కబోర్డ్ వర్క్ కూడా చాలా నీట్గా ఉందండి. దీనికి కలర్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉందండి. దానికి టైల్స్ వర్క్స్తో ఫినిష్ అయ్యి ఉంది. అది కూడా ఇది బాల్కనీ ఏరియా అండి. ఈ హౌస్ వచ్చి ప్రైమ్ లొకేషన్లో ఉందండి. డెవలప్మెంట్స్కి చాలా దగ్గరలో ఉంది. దీనికి పక్కనే స్కూల్స్ అండ్ కాలేజెస్ కూడా ఉన్నాయి. అన్ని డెవలప్మెంట్స్ దగ్గర ఉన్నాయండి. ఇది వచ్చి ఇంకో బెడ్రూమ్ అండి. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందని చెప్పుకోవచ్చు. కబోర్డ్ వర్క్ కూడా చాలా నీట్గా ఫినిష్ చేశారు. దీనికి సీలింగ్ వర్క్స్ కూడా బాగున్నాయి. దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి. అది కూడా టైల్స్ వర్క్స్తో ఫినిష్ చేసి ఉన్నారు. నెక్స్ట్ వచ్చి ఇది ఇంకో బెడ్రూమ్ అండి. ఇది కూడా బాగుందని చెప్పుకోవచ్చు. దీనికి కూడా బాల్కనీ ఏరియా ఇచ్చారు. అది కూడా స్పేషియస్గా ఉంది. అండ్ లొకేషన్ కూడా ప్రైమ్ లొకేషన్లో ఉందండి ఈ హౌస్ వచ్చి. ఈ ప్రాపర్టీని 135 స్క్వేర్ యార్డ్స్లో చాలా విశాలంగా కట్టారండి. ఇవి వచ్చి మనం టాప్ ఫ్లోర్కి వెళ్దాము. పైన కూడా ఒక బెడ్రూమ్ ఏరియా ఇచ్చారండి. డాబా కూడా చాలా విశాలంగా ఉంది. పైన బెడ్రూమ్ ఏరియా చూద్దామండి. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందని చెప్పుకోవచ్చు. దీనికి కూడా టైల్స్ వర్క్స్ అయిపోయి ఉన్నాయి. కార్బోర్డ్ వర్క్స్ కూడా అయిపోయాయండి. ఏరియా లొకేషన్ వచ్చి శిల్పానగర్, నాగారం. ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చినట్టయితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి.